అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 5వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం శుక్రవారం. తిథి శుక్ల పాడ్యమి ఉదయం 10:02 వరకు. తదుపరి విద్య. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:34 వరకు. తదుపరి మృగశిర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యవహారాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమునకు కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగమున నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. తదుపరి సింహరాశి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి కన్యరాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. తదుపరి తులారాశి. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలున్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. తదుపరి ధనుస్సు రాశి. బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మాట ఇవ్వడం మంచిది కాదు. మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. తదుపరి మకర రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూక్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి కుంభరాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.